రోజంతా కూడా పని అయిపోతుందండి. అస్సలు తీరిక లేదు. అస్సలు పడుకోవాలన్నా కూడా మధ్యాహ్నం పూట కానీ, ఈవినింగ్ పూట కానీ అలా పడుకుందామంటే కూడా అస్సలు టైం లేదండి. పొద్దున్నే టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అని చెప్పి ఇలాగే చేసుకోవడం, కడుక్కోవడమే సరిపోతుందండి. సో తను ఇంట్లోనే ఉన్నాడు కదండి, వర్క్ చేస్తున్నాడు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మీకు. సో ఇదన్నమాట మ్యాటర్. అస్సలు తీరిక లేదు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మీ అమ్మ ఖాళీగానే ఉంది కదా, గుండ్రాయిలు ఎక్కడి నుండి తీసుకొస్తే మీ హెల్ప్గా ఉంటుంది కదా అని గట్టిగా అరిచేస్తానండి. అంత కోపం వచ్చేస్తుంది. నిజంగానే చెప్పాలంటే తినేయచ్చు, ఒక నిమిషానికి చేసేయచ్చు, తినేయచ్చు. బట్ అవి కడగాలి, చూస్తారు ఆ బోకులు ఉంటాయి, ఒక సింక్ నిండా పడిపోతాయండి. అప్పుడు నాకు చాలా కోపం వేస్తుంది. ఎంత కోపం చూపిస్తాను అంతే ప్రేమే ఉంటుందండి నా దగ్గర. నా మెంటాలిటీ అయితే అదేనండి. మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి. ఇంకా సరే అని తనైతే ఈవినింగ్ అయిందండి, ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఇంట్లో నుంచే చేస్తున్నాడు కదా. సో స్నాక్స్ ఏమన్నా చేసి ఇంట్లో ఏమైనా ఉంటే అన్నాడు. సో ఇంకా టైంకి అయితే శనగపిండి ఒక్కటే ఉన్నదండి అవైలబుల్గా. బియ్యం అంటే ఇడ్లీ పిండి కానీ ఇట్లా ఏమీ కూడా లేదు. అందుకని చెప్పి ఇంక బోండాలు వేయిస్తానంటే సరే వేసి అన్నాడు. సో ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టాలండి, తనే నోరారా తెరిచాడు కాబట్టి చేశాను. ఇంతవరకు చూశారు. ఒక చిన్న లేకైతే ఉండబ్బా మీరు.